సో దీన్ని రొటేట్ చేయాలనుకున్నప్పుడు మనకి కార్నర్‌లోకి కర్సర్ తీసుకెళ్ళేటైతే ఆటోమేటిక్‌గా రొటేట్‌లోకి ఇది కన్వర్ట్ అయిపోతుంది. మనకి ఎలా కావాలనుకుంటే అలాగా రొటేట్ చేసుకోవచ్చు. యాహ్! సో కార్నర్‌లో పట్టుకొని దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గూడా మనకి ఒక్కసారి హోల్డ్ చేసి చూసినట్టయితే మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రొటేషన్ అనేది మనకక్కడ 143.5, 150 అనేది మనకక్కడే కనిపిస్తుంది. అంటే యూజువల్‌గా మనం ఫోటోషాప్‌లో ఏం చేస్తుంటామంటే ఇక్కడ ఈ పైన ఆబ్జెక్ట్ బార్‌లో దానికి ఎంత రొటేట్ చేయాలి అనేది ఫోటోషాప్‌లోనే కొరలు రాలని మనం మాన్యువల్‌గా ఇస్తూ ఉంటాం. లైక్ 45 డిగ్రీసా, 90 డిగ్రీసా, 135 145 అనేది. సో అది అవసరం లేకుండా ఇక్కడ మనకి రొటేట్ చేస్తున్నప్పుడే మనకక్కడ డిగ్రీస్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి నేను రొటేట్ చేస్తున్నాను 205 డిగ్రీస్. సో ఇట్లా ఈ టూల్‌తో మనం సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని కార్నర్స్‌ని మనం స్మూత్ చేయాలనుకుంటే స్మూత్ చేయొచ్చు. అండ్ దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్‌గా అన్నీ గూడా లైక్ ఒకటే దాంట్లో అయిపోయినట్టు అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి అండూ రొటేట్ అని ఉంటుంది. అంటే మనం ఏదైతే ప్రీవియస్‌గా రొటేట్ చేసామో దాన్ని అండూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి గ్రూప్ జాయిన్ ఇవన్నీ వస్తుంటాయి. అవి మనం ఫ్యూచర్‌లో చెప్పుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ టూల్‌లోకెళ్ళినట్టయితే ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అగైన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ట్రాన్స్‌ఫార్మ్ అగైన్ ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ ఏదైతే మనం ప్రీవియస్‌గా చేసిన యాక్షన్ అది ట్రాన్స్‌ఫార్మ్ ఇంకొకసారి చేస్తుందన్నమాట. నెక్స్ట్ మూవ్ టూల్ అది. మూవ్ టూల్ అంటే మనం మాన్యువల్‌గా మనం మామూలుగా సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను నేను. ఆ ఆబ్జెక్ట్‌ని మనం మామూలుగా కావాలనుకుంటే మనం మాన్యువల్‌గా మూవ్ చేసుకుంటాం. అలా కాకుండా మనం అంటే ఎగ్జాక్ట్‌గా ఆర్ట్ బోర్డ్ లోపట హారిజాంటల్‌గా ఎంత పొజిషన్ దాన్ని ఎలా చేంజ్ చేయాలి, దాని యాంగిల్ ఎంత ఉండాలనేది మనం ఇక్కడ మాన్యువల్‌గా చేంజ్ చేయొచ్చనమాట. ప్రెజెంట్ దీని పొజిషన్ ఇది. నేను దీన్ని 180 వర్టికల్‌గా 125 అండ్ యాంగిల్ అనేది 95 ఇస్తున్నాను. నేను ఒక్కసారి దీని ప్రివ్యూ చూసినట్టయితే సో అదనేది అక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వడం అనేది జరిగిందండి. సో ఇదంతా కూడా ఏంటంటే మనం మాన్యువల్‌గా కాకుండా బై వాల్యూస్ ద్వారా చేయడానికి ఇదనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ట్రాన్స్‌ఫార్మ్‌లోకి వచ్చేసరికి రొటేట్. సో రొటేట్‌లో మనం ఇందాక మాన్యువల్‌గా చేసాము. ఇక్కడ మనం ఇక్కడ ఆప్షన్స్ ద్వారా చేస్తున్నాము. 45 డిగ్రీస్ ఇస్తున్నాను. 45 డిగ్రీస్ ఒకసారి ప్రివ్యూ అంటున్నాను. అది 45 డిగ్రీస్‌లో ఎలా కనిపిస్తుందనేది మనకు ప్రివ్యూలో కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకెళ్ళి రిఫ్లెక్ట్ అంటున్నాను. రిఫ్లెక్ట్ అంటే ఏంటంటే మనకి ఫోటోషాప్‌లో ఏదైతే మనం మిర్రర్ ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కూడా అలానే ఆబ్జెక్ట్‌ని మిర్రర్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది మనం ఉపయోగిస్తామండి. లైక్ వర్టికల్‌గా మిర్రరా, హారిజాంటల్‌గా మిర్రరా చూడండి. ఇక్కడ వర్టికల్‌గా 90 డిగ్రీస్ అని ఉంది. ఇక్కడ ప్రివ్యూ చూడంగానే అది వర్టికల్‌గా ఇట్లా ఉల్టా అయింది. లైక్ ఇట్లా ఫ్లిప్ అయింది. లైక్ మేము హారిజాంటల్‌గా అన్నామనుకోండి, హారిజాంటల్‌గా పెద్ద చేంజ్ అనేది ఏం లేదు. సో, ఎందుకు చేంజ్ లేదంటే ఒకసారి మీకు చూపిస్తాను మళ్ళీ. సో, నేను రైట్ క్లిక్, ట్రాన్స్‌ఫార్మ్, రిఫ్లెక్ట్ అంటున్నాను. చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి స్కేల్ అండి. స్కేల్ అంటే ఏంటంటే మామూలుగా మనం సైజ్ ఏదైతే ఇంక్రీజ్ చేస్తున్నామో, డిక్రీజ్ చేస్తున్నామో ఈ స్కేల్ అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ ఈచ్. ట్రాన్స్‌ఫార్మ్ ఈచ్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మనం హారిజాంటల్‌గా ఇది పెంచాలి, వర్టికల్‌గా పెంచాలి, మూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నేను హారిజాంటల్‌గా దీన్ని కొంచెం పెంచుతున్నాను. ప్రివ్యూ చూడండి. సైజ్ అనేది హారిజాంటల్‌గా పెరుగుతుంది. నెక్స్ట్ లేదంటే వర్టికల్‌గా పెంచాలనుకుంటున్నాను. వర్టికల్‌గా పెరుగుతుంది. సో, ఇదేంటంటే మనం మాన్యువల్‌గా చేసేది కాకుండా సో,
యూనిఫామ్గా చేయడానికి ఈ ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తామండి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మూవ్ అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు. మూవ్ అంటే ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ని మనం ఎన్ని పాయింట్స్ మనం మూవ్ చేయాలనుకునే దాన్ని మనం మాన్యువల్గా మూవ్ చేయకుండా ఇలాగ ఆప్షన్స్ ద్వారా కూడా మూవ్ చేయడానికి ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ కూడా రొటేట్ అనేది ఇంకొక ఆప్షన్ ఒకటి ఇచ్చారు. నేను 45 డిగ్రీస్కి చేంజ్ చేస్తున్నాను. ఒకసారి ప్రివ్యూ చూసినట్టయితే అది సైజు పెరిగింది అండ్ మూవ్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం యాంగిల్ కూడా చేంజ్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎగ్జాక్ట్ కొన్ని సమ్ టైమ్స్ మనం అంటే ముందే చెప్పుకున్నాము ఆర్ట్ బోర్డ్లో అంటే గ్రిడ్తో వర్క్ చేసేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ని ఇంత నుంచి ఇంతే మూవ్ చేయాలి. లైక్ కొన్ని 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 కంపెనీస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే చాలా డీటెయిల్గా మాట్లాడతారు అనమాట. అంటే 2 PT 2 పాయింట్స్ దాన్ని పక్కకు జరుపు, లేకపోతే 2 పాయింట్స్ కొంచెం చిన్నగా చేయి, లేదంటే 2 పాయింట్ కలర్ పెంచు అని చెప్పేసి. అంటే మరి కొంచెం పెద్ద పెద్ద ఎస్పెషల్లీ డిజైన్ కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సైజు, పొజిషను, కలరు అన్నీ కూడా చాలా పర్టికులర్గా ఉంటాయి అనమాట. అలాంటి టైమ్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 2 PT పక్కకు జరుపు, లేదంటే పైకి పెట్టు, కిందకి పెట్టు, ఆ బ్రీతింగ్ స్పేస్ కొంచెం పెంచు, ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి టైమ్స్లో మనం పర్టికులర్గా ఏంటంటే మన అట్ ద సేమ్ టైం గ్రిడ్తో వర్క్ చేసేటప్పుడు ఇలా చూడండి, నేను గ్రిడ్ ఆన్ చేశాను. మన యాజ్ యూజువల్ ఫోటోషాప్లో సెమికాలన్ వచ్చేస్తే గ్రిడ్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం మాన్యువల్గా జరపాలి అనుకున్నప్పుడు మాన్యువల్గా మనం జస్ట్ ఇట్లా జరిపేస్తాం. అలా కాకుండా ఈ గ్రిడ్కి మ్యాచ్ చేయాలి, నేను జూమ్ చేస్తున్నాను, గ్రిడ్కి మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం అలా ఆ పీటీస్తో వర్క్ చేసేటప్పుడు మనకి ఇది కాకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ గ్రిడ్కి మ్యాచ్ చేశాను, మ్యాచ్ చేసి మనం కావాలనుకున్నప్పుడు ఒక 2 PT పక్కకు జరగాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తామండి. చూడండి -5263 ఉంది, నేను -17.6 అన్నాను. సో పైకి మూవ్ అయింది. సో ఇట్లా మనం పర్టికులర్గా ఒక PT 2 PT జరపాలి అనుకున్నప్పుడు ఈ మూవ్ టూల్ అనేది ఆప్షన్స్ ద్వారా మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. వీడియో రావట్లేదు సార్. వీడియో రావట్లేదు సార్. అంటే వస్తుందండి, మీ వీడియో రావట్లేదు సార్. వీడియో రావట్లేదా? అంటే ఏం వీడియో రావట్లేదమ్మా? మీ క్లాస్ చెప్పేది రావట్లేదు సార్. ఎవరికి రావట్లేదండి? వస్తుందండి. ఆహా, నీకే ఎవరమ్మా? సౌజన్యనా? సౌజన్య సార్. అంటే ఏమన్నా మరి దేంట్లో వింటున్నావు? జస్ట్ ఫోన్లో సార్. ఇప్పుడే జస్ట్ 5 మినిట్స్ నుంచి రావట్లేదు. అవునా, ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా మీరు చూడు మరి, లేకపోతే ఒక్కసారి లాగిన్ చేసి మళ్ళీ లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేయ ఒకసారి. ఓకే అందరికి ఓకే వస్తుంది. సార్. ఓకే సార్. సో మనకి ఇక్కడ 1 2 3 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మన డైరెక్షన్ టెల్లో మనం ఏం చేస్తామంటే
మామూలుగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సింగిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తం అన్నిటిని సెలెక్ట్ చేయాలంటే మొత్తం అన్నిటిని కలిపి ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. డ్రాగ్ చేసినా కూడా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. లేకపోయినా కూడా మనకి ఫోటోషాప్‌లో ఉన్నట్టు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే కూడా మొత్తం ఆర్ట్ బోర్డ్‌లో ఉన్న అంటే ఎస్పెషల్లీ ఈ ఆర్ట్ బోర్డ్‌లో ఉన్న అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. సో వీటిల్ని ఒకవేళ కావాలనుకుంటే డిలీట్ చేయడానికి కానీ, లేకపోతే కలర్ చేంజ్ చేయడానికి కానీ, లేకపోతే వాటిలో మొత్తాన్ని పట్టుకొని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేసి సైజ్ తగ్గించడానికి కానీ మనకి ఈ టూల్స్ అనేది ఉపయోగపడతాయి. లైక్ చూడండి నేను మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. అంటే లైక్ ప్రీవియస్‌గా మొత్తం అన్నీ సెపరేట్‌గా ఉండేవి కదా! వీటిలన్నిటిని నేనేం చేశానంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం టోటల్ సెలెక్ట్ అయిపోయింది. మనకు కావాలనుకుంటే దీన్నన్నిటిని కలిపి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే వీటిలన్నిటికి కలిపి ఒకటే రకమైన స్ట్రోక్ ఇవ్వచ్చు. చూడండి స్ట్రోక్ వచ్చేసింది. నేను స్ట్రోక్ పెద్దగా చేస్తున్నాను. స్ట్రోక్ కలర్ చేంజ్ చేశాను. లేకపోతే వీటిని మొత్తాన్ని పట్టుకొని నేనేం చేస్తున్నానంటే మొత్తాన్ని ఓవరాల్‌గా సైజ్ తగ్గిస్తున్నాను. సైజ్ తగ్గించి లేదంటే మొత్తాన్ని డిలీట్ చేయాలనుకుంటే మొత్తం డిలీట్ చేస్తున్నాను. సో ఏందంటే సెలక్షన్ టూల్‌తో ఒక్కసారి పైనుంచి కింద వరకు డ్రాగ్ చేసి మొత్తం అన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. డిలీట్ చేస్తున్నాను. సో డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఇదండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ టూల్ వచ్చి మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్ అండి. డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్‌ని పర్టిక్యులర్‌గా మనం ఈ ఆబ్జెక్ట్‌ని ఒకవేళ ఈ నోట్స్ ఏదైనా చేంజ్ చేయాలి. లేదంటే వీటిలతో మనం దీన్ని షేప్ చేంజ్ చేయాలి. లేకపోతే ఇక్కడ కర్వ్స్ స్పెషల్లీ దీనికే ఇవ్వాలి. లేకపోతే ఈ ఆబ్జెక్ట్‌ని ఎడిట్ చేయడానికి మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్ అనేది వాడతామండి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆబ్జెక్ట్‌లో ఈ యాంకర్ పాయింట్ దగ్గరికెళ్ళి నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేసి ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ యాంకర్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నేను దీన్ని షేప్ అనేదాన్ని చేంజ్ చేస్తున్నాను. చూడండి. పర్టిక్యులర్ యాంకర్ పైకెళ్ళి నేను డబుల్ క్లిక్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ అనేది ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకొక దాన్ని నేను చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి 4 యాంకర్స్ అయితే ఉంటాయండి. లైక్ చూడండి 1, 2, 3, 4, 5 మెయిన్ యాంకర్స్. ఇవి 6 యాంకర్స్ ఉన్నాయి మనకి. ఒకవేళ మనం ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నప్పుడు అక్కడికెళ్ళి యాంకర్ దగ్గరికెళ్ళి డబుల్ క్లిక్ కట్టినట్టయితే ఈ యాంకర్ ఇది అనేది ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ మనం ఫోటోషాప్‌లో ఎలా చూడండి మనం షేర్ చేస్తాము, లేకపోతే వ్రాప్ చేస్తాము, లేకపోతే ఇచ్చేస్తాం కదా! సో అలానే మనం మాన్యువల్‌గా ఇచ్చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనం టోటల్‌గా ఈ యాంకర్‌ని మొత్తాన్ని అంటే ఈ పార్ట్ మొత్తాన్ని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు దాన్ని డబుల్ క్లిక్ చేసి డిలీట్ కొడితే మొత్తం ఆబ్జెక్ట్ అనేది ఆ యాంకర్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇది డైరెక్ట్ సెలక్షన్ టూల్ అండి. ఒకవేళ మనం ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్‌లో ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని మనం మళ్ళీ డూప్లికేట్ చేయాలనుకుంటే మనం సెలక్షన్ టూల్‌లోకి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ ఆల్ట్ పట్టుకుంటే ఆ టూల్ కింద మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుంది. దాంతో మనం ఇంకొక ఆబ్జెక్ట్‌ని అయితే డూప్లికేట్ చేయొచ్చు. సో చూడండి నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ చేస్తున్నాను. సో ఇదే యాక్షన్ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే మనకి కంట్రోల్ డి ప్రెస్ చేస్తే కూడా ఆ యాక్షన్ అనేది రిపీట్ అయిపోతుంది. నేను మొత్తం ఈ పార్ట్‌ని వీటిలన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాను. డిలీట్ చేస్తున్నాను. సో నేనేం చేస్తున్నానంటే ఏదైతే రెక్టాంగిల్ ఉందో దాన్ని ఈ టూల్ తీసుకుంటున్నాను. ఈ టూల్ తీసుకొని డబుల్ క్లిక్ చేసి ఈ పార్ట్‌ని నేను డిలీట్ చేశాను. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌లో వచ్చింది. ఈ ట్రయాంగిల్ షేప్ నాకు అంటే ఇంకొక ఎక్స్ట్రా కావాలి.
ఇంకొక ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు నేను ఇంకొక ఎక్స్ట్రా జస్ట్ ఓన్లీ ఆల్ట్ పట్టుకొని ఇంకొక ఎక్స్ట్రా తీసుకున్నాను. కావాలనుకుంటే దీన్ని నేనేం చేస్తున్నానంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, రిఫ్లెక్ట్ అంటాను. ఓకే, రిఫ్లెక్ట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఒక షేప్ అనేది వచ్చేసింది. దానికి నేనేం చేశానంటే ఓన్లీ జస్ట్ డైరెక్ట్ సెలక్షన్ టూల్లోంచి ఆల్ట్ పట్టుకున్నాను. మనకి ఇక్కడ కర్సర్ కింద ప్లస్ అనే సింబల్ యాడ్ అయింది. దాన్ని నేను కాపీ చేశాను. ఒకటి కాపీ చేసి ఆల్రెడీ ఇది రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్, రిఫ్లెక్ట్ అన్నాను హారిజాంటల్గా. అది ఓకే, రిఫ్లెక్ట్ అయిపోయింది. ఒకవేళ అలా కాదు, ఇవి రెండింటిని కలిపి నేను ఇంకొకటి నేను రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాను. నేను వర్టికల్ అంటున్నాను. వర్టికల్ అనేసి కాపీ అన్నాను. కాపీ అంటే ఇంకో కాపీ వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఒక చిన్న దాంతోనే ఒక షేప్ అనేది తయారైపోయింది. సో ఈ మొత్తాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా ఇంకో కాపీ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని మొత్తాన్ని మనం టోటల్గా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అంటే సైజ్ చిన్నగా చేసుకోవడం, పెద్దగా చేసుకోవడం, మళ్ళీ దీన్ని రొటేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఈజీగా ఒకటే క్లిక్తో చేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత మనకు వచ్చే టూలు యాంకర్ పాయింట్ టూల్ అండి. యాంకర్ పాయింట్ టూల్ ఏంటంటే ఈ యాంకర్ను పట్టుకొని మనం ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ టూల్ అనేది సో మనకి ఇక్కడ టూల్ చూసుకున్నట్టయితే యాంకర్ పాయింట్ టూల్ అండి. యాంకర్ పాయింట్ టూల్తో మనం ఏం చేయగలుగుతాం అంటే ఇక్కడ దాని యాంకర్ని సెలెక్ట్ చేసి లైక్ మనం డ్రాగ్ చేస్తే దాన్ని మనం షేప్ అనే దాన్ని చేంజ్ చేయగలుగుతాం. ఇలా మనం షేప్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం యాంకర్ పాయింట్ టూల్ అనేది యూజ్ చేస్తామండి. సో మనకి ఇందులో వచ్చేసి యాంకర్ పాయింట్లో ఇంకా అడిషనల్గా ఏముంటాయంటే లైక్ పెన్ టూల్ ఉంటుంది. లైక్ మనం ఫోటోషాప్లో నేర్చుకున్నట్టు పెన్ టూలు. సో దీంట్లో కూడా మనం షేప్స్ డ్రా చేసుకోవచ్చు. అందులోనే ఇక్కడ కింద పెన్ టూల్లో కింద ఏంటంటే యాడ్ యాంకర్ పాయింట్, లైక్ ఒకవేళ ఏమన్నా మధ్యలో ఇంకొక యాంకర్ పాయింట్ కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా దాన్ని యాంకర్ పాయింట్తో తీసుకొని దాన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో
డిలీట్ యాంకర్ పాయింట్. ఒకవేళ ఏదైనా పర్టికులర్ యాంకర్ పాయింట్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ యాంకర్ పాయింట్ మీదకి వెళ్ళి డిలీట్ కొడితే అది డిలీట్ అయిపోతుంది. సో ఇట్లా యాంకర్ పెన్ టూల్ ఏమో మనం షేప్స్ గీసుకోవడానికి యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, యాడ్ యాంకర్ పాయింట్ టూల్. యాంకర్ పాయింట్ టూల్కి వచ్చేసరికి ఏంటంటే మనం షేప్ని ఎగ్జాక్ట్గా దాన్ని మనకు కావాల్సిన విధంగా షేప్ చేసుకోవడానికి ఈ యాంకర్ పాయింట్ అనేది ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కర్వేచర్ టూల్ అండి. లైక్ ఏంటంటే మనం పెన్ టూల్లో మనం చూసినట్టయితే మనకి ఎగ్జాక్ట్గా ఏంటంటే స్ట్రైట్ గానే వస్తాయి డిజైన్. ఏదైనా లైన్ కానీ ఏదైనా సరే మన డిజైన్ గానే వస్తుంది, డిజైన్ అనేది స్ట్రైట్ గానే వస్తుంది. మనకు అలా కాదు, కొంచెం కర్వ్ కావాలి. కర్వ్ కావాలనుకున్నప్పుడు ఈ టూల్ యూజ్ చేస్తామండి. లైక్ ఈ టూల్ ఏంటంటే మనకి కర్వ్ తీసుకొస్తుంది అనమాట. లైక్ కర్వ్ పాత్ కర్వ్లా వస్తుంది అనమాట. ఇలా మనకి పాత్ అనేది కర్వ్ లాగా వస్తుంది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇలా మనం షేప్స్ కర్వ్స్ రావాలి అనుకున్నప్పుడు ఈ కర్వేచర్ టూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట అండి. ఒకవేళ ఎక్కడైనా మనం తయారు చేస్తున్నప్పుడు మీకు అనిపించింది ఈ పార్ట్లో మనకి కర్వ్ కాదు స్ట్రైట్ రావాలి అనుకున్నప్పుడు మీరు సింపుల్గా అక్కడ ఒక ఆల్ట్ ప్రెస్ చేస్తే మీకు అనేది కర్వ్ పోయి మామూలుగా స్ట్రైట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి నాకు కర్వే వస్తుంది. నాకు ఇక్కడ కర్వ్ కాదు, కొంచెం స్ట్రైట్ రావాలి. నేను స్ట్రైట్ వచ్చింది. మళ్ళీ అగైన్ కర్వ్ వచ్చింది. నాకు ఇక్కడ స్ట్రైట్ రావాలి, స్ట్రైట్ వచ్చింది. చూడండి ఆల్ట్ పట్టుకొని నేను స్ట్రైట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కర్వ్ కావాలి, మళ్ళీ కర్వ్ కావాలన్నప్పుడు మనకి ఆల్ట్ వదిలేస్తే కర్వ్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనం యాజ్ టీజ్ మళ్ళీ కూడా ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్తే దాన్ని ఎండ్ అయితే చేయాలి. సో ఇట్లా మనకి కర్వేచర్ టూల్ అనేది ఉపయోగపడుతుందండి. లైక్ ఏంటంటే షేప్స్ గీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి షేప్స్ రావాలి అనుకున్నప్పుడు మనం ఈ టూల్ అనేది వాడతామండి. సో నేను చూడండి ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ పాయింట్లోనేమో కర్వ్ ఇచ్చాను, సెకండ్ పాయింట్లోనేమో దీన్ని స్ట్రైట్గా గీసాను. సో ఇలా పర్టికులర్గా కావాలనుకున్నప్పుడు మనకి టూల్ అనేది ఉపయోగపడుతుందండి. సో అందరూ ఇన్స్టాల్ చేశారండి? రన్ అవుతుందండి? అది ఎవ్రీ టైం ఓపెన్ చేసినప్పుడల్లా ఇనిషియలైజింగ్ అని అడుగుతుంది, అట్లానే వస్తుందా సార్?
లేదండి. మీరు ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు పాత ఏదైతే ఇచ్చారో అక్కడ ఒక డెస్క్ షార్ట్‌కట్ క్రియేట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. దీన్ని కాదు ఓపెన్ చేసేది మీరు. రన్ అవుతుందండి. ఓకే మ్యామ్. సార్ డైరెక్ట్ స్టార్ట్‌లోకెళ్ళి యాక్సెస్ చేయడానికి ఉండదా సార్? ఆహా! ఇది షార్ట్‌కట్ అమ్మా ఇది. అంటే ఇది పోర్టబుల్ ఇది. ఓకే సార్. అది ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఇన్‌స్టాల్ చేయాలనుకో ఒక 1.25 జీబీ ఏమో మొత్తం స్పేస్ తీసేసుకుంటది. ఆల్రెడీ ఫోటోషాప్, కొరల్‌డ్రా 2 ఉన్నాయి గదా! సో, చాలా అంటే కొంతమంది సిస్టమ్స్ 4 జీబీ అట్లా ఉన్నాయి ర్యామ్. మొత్తం స్లో అయిపోతది సిస్టము. సో, ఇది ప్రాక్టీస్ వరకు సరిపోతది. తర్వాత మన కోర్స్ అయిపోయిన తర్వాత కావాలంటే ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ ఇస్తే అప్పుడు ఎలాగో ఇన్‌స్టాలేషన్ వస్తుంది కాబట్టి ఏది అవసరం ఉంటే అది అప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి. పోర్టబుల్ నడుస్తుంది. బాగా నడుస్తది. ఓన్లీ ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ సార్లు సేవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పోర్టబుల్ గదా! అంత ఇదిగా దీని మీద ట్రస్ట్ చేయలేము. ప్రాక్టీస్ పర్పస్ అయితే సరిపోద్ది. ఓకే. ఏదైనా చేస్తున్నా కూడా అండి కంపల్సరీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి సేవ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే పోర్టబుల్ సాఫ్ట్‌వేర్స్ అంతగా ట్రస్ట్ చేయలేము. మధ్య మధ్యలో ఒక్కోసారి రీస్టార్ట్ అవుతుంటాయి. సో, అందుకేంటంటే ఏదన్నా మీరేదైనా ప్రాక్టీస్ గాని ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్టే సేవ్ చేసుకొని అదొక హ్యాబిట్ చేసేసుకోండి. లైక్ కంట్రోల్ ఎస్ కొట్టడం అనేది ఒక హ్యాబిట్ చేసేసుకుంటే మనకి ఇది ఎక్కడైనా ఫైల్ సేవ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. ఓకే మ్యామ్. సో, ఇదొక్కసారి ఓపెన్ చేసి ఈ టూల్స్ 4 చేయండి. అంటే సిమిలర్ గానే ఉంటాయి. ఆల్రెడీ మనం ఫోటోషాప్‌లో చేసినవే. దానికి దీనికి డిఫరెన్షియేషన్స్ కూడా పెద్దగా ఏముండదు. ఒకసారి టూల్స్ అన్ని కూడా ఒకసారి చేయండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే సైన్ ఆఫ్ చేద్దాము. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది వెక్టర్ బేస్డా, పిక్సెల్ బేస్డా? వెక్టర్ బేస్డ్ మేడం. వెక్టర్ బేస్డ్. ఓకే. కంప్లీట్‌లీ వెక్టర్ బేస్డ్. ఓకే. ఇప్పుడు అడాబ్ ఫోటోషాప్ వచ్చేసి మనము లైక్ ఫోటోస్ ఎడిటింగ్‌కి వాటన్నిటికి యూజ్ చేస్తున్నాము. మ్యామ్. అండ్ కొరల్‌డ్రా వచ్చేసి లైక్ లోగో డిజైన్స్ ప్రొడక్షన్ పర్పస్. ప్రొడక్షన్ పర్పస్ అన్నారు. అవునండి. సో ఇప్పుడు అడాబ్ ఇల్లుస్ట్రేటర్ అలాగా మనం పర్టికులర్‌గా వీటి కోసము అడాబ్ ఇల్లుస్ట్రేటర్ యూజ్ చేయొచ్చు అని ఏవైనా ఉన్నాయండి? ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న ఐ థింక్ మీరు ఒకసారి ఎలా ఉంది మ్యామ్? హెల్త్ ఇప్పుడు బాగుందా? ఫైన్ సార్. బెటర్. ఓకే. you. యెస్ మ్యామ్. ఇది ఒక్కసారి నిన్నటి క్లాస్ ఒకసారి రిఫర్ చేయండి. నిన్న అంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్‌లో అంటే మనం మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తాను. సో, ఇందులో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ అండి. సారీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిజైనింగ్ అండి. సో, ఫోటోషాప్‌లోకి ఏంటంటే మనం లార్జ్ స్కేల్‌లో చేయాలనుకుంటున్నప్పుడు గానీ, లేకపోతే లార్జ్ స్కేల్‌లో చేయాలనుకుంటున్నప్పుడు బేసికల్‌గా చెప్పుకోవాలంటే ఫోటోషాప్‌కి అప్‌డేటెడ్ వెర్షన్ అండి డిజైనింగ్‌లో ఎస్పెషల్లీ. ఎడిటింగ్‌లో కాదు. Okay. డిజైనింగ్‌లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ అనమాట అండి. Okay. సో, మనం ఏం చేయొచ్చు అనేది నిన్న ఒకసారి క్లాస్ ఒకసారి రిఫర్ చేయండి. అది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. అందులో అంటే Okay. ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ తీసుకురావచ్చు, లేకపోతే అదనేది నిన్న క్లాస్‌లో చెప్పాను యాక్చువల్లీ. అదొక్కసారి రిఫర్ Okay. చేయండి. సో, ఇదేంటంటే బేసికల్‌గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిజైనింగ్ అండి. Okay. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోటోషాప్ మీరు ఒక సపోజ్ అనుకున్నట్టయితే ఒక 30-40 ఇయర్స్ నుంచి ఫోటోషాప్ మార్కెట్‌లో అది నడుస్తుంది అని అనుకుంటే లాస్ట్ ఒక 5-7 ఇయర్స్ నుంచి మొత్తం చేంజ్ అవుతూ ఉందన్నమాట. డిజైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా దీనికి చేంజ్ అవుతున్నారు. ఇల్లుస్ట్రేటర్‌కి చేంజ్ అవుతున్నారు. ఎందుకు అంటే Okay. ఏంటంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ గాని, లేకపోతే సిస్టమ్ సపోర్ట్ చేయడం గాని, లేకపోతే అవుట్‌పుట్ గాని ఇది మళ్ళీ సపోర్ట్ చేసేది. ఇదేంటంటే ఇంకొకటేందంటే ఫోటోషాప్, అడోబ్ ఇల్లుస్ట్రేటర్ 2 ఒకటే కంపెనీ నుంచి కాబట్టి మనం సైమల్టేనియస్‌గా రెండాటిలో నుంచి వర్క్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇందులో డిజైన్ చేసింది డైరెక్ట్ కాపీ చేసి ఫోటోషాప్‌లో పేస్ట్ చేసుకొని మనం ప్రింట్ ఫైల్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇందులో కాపీ చేసుకొని అందులో మాకప్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, 2 కూడా కోరిలేటెడ్ 2 అంటే ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటాయన్నమాట. ఈవెన్ దో అది రాస్టర్ బేస్డ్, ఇది వెక్టర్ బేస్డ్ అయినా మీరు డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్‌ని ఇందులోంచి కాపీ చేసి అందులో పడేయొచ్చు. అందులో నుంచి కాపీ చేసి ఇందులో చేసుకోవచ్చనమాట. సో, ఇంకొకటేందంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిజైనింగ్ అండి.
ఓకే అండి. లైక్ గ్రేడియంట్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కొరల్ డ్రా చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఏదైనా గ్రేడియంట్ ఇస్తే అది కొరల్ డ్రా స్ట్రక్ అవుతూ ఉంటది. అవునండి. స్ట్రక్ అవుతుంటుంది కదా, ఇందులో అసలు 100% అలాంటిది జరగదు అనమాట. సో మీరు ఓకే. ఒక పెద్ద ఇలాంటి గ్రేడియంట్స్ ఒక 1000 ఫైల్స్ పడేసినా సరే ఇది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఈజీగా ఎడిటింగ్ అనేది ఏమంటారు ఇది అనేది జరిగిపోతుంది అనమాట. అంటే స్మూత్ గా సిస్టమ్ అనేది రన్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇది కూడా ఆల్ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ అన్నీనండి, అన్ని ఈపీఎస్, ఏఐ, మొత్తం ఏంటంటే లైక్ సపోజ్ రెండిటిని మిక్స్ చేయాలి. లైక్ కొన్ని దగ్గర మీ దగ్గర కొన్ని వెక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. అవి రెండిటిని కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. లైక్ నేను క్లాస్లో రీసెంట్ గా చేసింది ఒక అంబులెన్స్ డిజైన్ కూడా చూపించానండి. ఒక్కసారి చూడండి. ఓకే. ఒకవేళ ఏమైనా డౌట్ Sure. వస్తే మీరు పింక్ చేయండి. ఓకే అండి, ఖచ్చితంగా. అండ్ మాకప్ అనేది ఇందులో చేయలేము అంటే అడాబ్ ఇల్లుస్ట్రేటర్లో. ఇలిస్ట్రేటర్లో మాకప్ అంటే ఎస్పెషల్లీ కొంచెం కష్టం అవుతుందండి అంతే. ఓకే. కొంచెం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు సపోజ్ మీకు ఒక సింపుల్ గా చూపిస్తాను. సో ఎస్పెషల్లీ ఇది ఒక అంబులెన్స్ కి బ్రాండింగ్ డిజైన్ అండి. సో ఇక్కడ Okay. నేను ఏం చేశానంటే ఇవంతా కూడా ఇల్లుస్ట్రేటర్ లో చేశాను ఇది. సో ఇక్కడ Okay. ఏమైందంటే ఇవన్నీ కూడా వెక్టర్స్ ఇవన్నీ. ఓకే అండి. ఇంకోండి ఇది ఒక వెక్టర్. దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి నేను ఇన్ని 1 2 3 4 ఆర్ట్ బోర్డ్స్ లో వర్క్ చేశాను. ఒకసారి Okay. మళ్ళీ అందరూ ఒకసారి చూడండి, ఒక్క నిమిషం. ఇవి నేను 4 ఆర్ట్ బోర్డ్స్ లో వర్క్ చేశానండి. ఎందుకు 4 ఆర్ట్ బోర్డ్స్ లో వర్క్ చేశానంటే ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇది ఫోటోషాప్ లో చూపిస్తున్నాను. Okay. ఇది 1 2 లెఫ్ట్ బ్యాక్ సైడ్ డోరు, మిడిల్ డోరు, అండ్ అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్ లో కూడా, అంటే డ్రైవర్ సైడ్ కాకుండా అటువైపు సైడ్ కూడా మనకి సేమ్ ఇవే ఉంటాయి. సో Okay. నాకు 4 వేరియంట్స్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేసుకున్నానంటే ఇక్కడ ఒక లెఫ్ట్ రైట్ ఇలా నేను 4 డిజైన్స్ ఒకటే చోట చేసుకున్నాను. Okay. సో అదే ఫోటోషాప్ లో చేయాలంటే మనం ఇదే డిజైన్ చేయాలంటే ఇగోండి ఇక్కడ ఇన్ని లేయర్స్ లో నేను వర్క్ చేయాల్సి వచ్చింది చూడండి. అంటే ఇది మోకప్ చేశాను. మోకప్ చేయడం కోసం ఇన్ని లేయర్స్ లో వర్క్ చేయాల్సి వచ్చింది. అదే నేను Okay. ఆపోజిట్ సైడ్ డిజైన్ కి వెళ్ళాలంటే నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేను ఇంకొక విండో తీసుకోవాల్సిందే తప్పితే కానీ ఇక్కడైతే నేను చేయలేను, డిజైన్ అనేది నేను చేయలేను. సో అదే మీరు ఇలిస్ట్రేటర్ లోకి వచ్చేసరికి నేను సింపుల్ గా ఒకటే డిజైన్ 4 ఆర్ట్ బోర్డ్స్ లో తీసుకున్నాను. 4 ఆర్ట్ బోర్డ్స్ లో చేసేసాను. Okay. సో ఈ టైప్ ఆఫ్ ఫీజిబిలిటీ మనకి ఇలిస్ట్రేటర్ లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ నేను రైట్ క్లిక్ రిలీజ్ క్రిప్లింగ్ మాస్ అంటున్నాను. అంటే నేను ఈ ఒక్క పర్టికులర్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేశాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి 1 అంటే దీన్ని ఈ ఇమేజ్ పైన నేను ఇంకొక ఇమేజ్ పెట్టాను 1, ఇది ఒక ఇమేజ్ 2, అండ్ ఇది ఒక టెక్స్ట్ 3, లోగో 4. ఇందులోకి వచ్చేసరికి ఇది కలర్, ఇది మన దీని ఏమంటారు, ఇది హార్ట్ రేట్ గ్రాఫ్. సో ఇందులో మనకి ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్స్ నేను పక్కకు తీసుకున్నాను. ఇదిగోండి ఇలా నేను కపుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మిక్స్ చేసి నేను ఈ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్స్ ఉన్నాయి, దీన్ని నేను సెపరేట్ గా పెట్టుకున్నాను. ఇలా ఇన్ని ఆబ్జెక్ట్స్ నేను మిక్స్ చేసి ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. వీటిలన్నిటిని ఎలా చేశానంటే ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ సింబల్ ఉంది, చూడండి ప్లస్ సింబల్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒపాసిటీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను మోడ్ అనేది సాఫ్ట్ లైట్ లో పెట్టాను. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఈ హెక్సాగాన్స్ చూడండి, హెక్సాగాన్స్ అనేవి ఒపాసిటీ నార్మల్ గానే ఉండింది, అంటే 100% లోనే నార్మల్ గానే ఉండింది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి
ఇగో ఇవి ఉన్నాయి, ఈ డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్ ఒపాసిటీ చూడండి, నేను 30 పెట్టాను. ఇవి ఏవైతే సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఐకాన్స్ ఉన్నాయి కదండి, ఐకాన్స్ నేను చూడండి నేను 15% పెట్టాను ఒపాసిటీ. దీన్ని 100 చేస్తున్నాను, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. 100 చేస్తే ఇలా కనిపిస్తాయి. లైక్ ఏంటంటే నేను ఒక ఈ షేప్ అంటే ఈ ఒక ఆబ్జెక్ట్ ఒక డిజైన్ లోపట ఒక ఇంట్రెస్ట్ అనేది తీసుకురావడానికి, లైక్ ఏంటంటే సింపుల్ గా ఒకటే కలర్ వేసినట్టు కాకుండా వెనకాలేమో చూడండి ఒక గ్రేడియంట్ ఉంది, లైక్ బ్లూ గ్రేడియంట్ వైట్ గ్రేడియంట్ మిక్స్ అయ్యే గ్రేడియంట్ ఉంది. సో ఇక్కడ ఒక సమ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ ఏంటంటే కొన్ని డాట్స్ ఉన్నాయి, కొన్ని ప్లస్ సింబల్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఇక్కడ ఈ ఐకాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నట్టయితే ఒక ఏమంటారు ఒక డిజైన్ లోపల ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడానికి మనం ఇన్ని ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేసామండి. ఇవన్నీ కూడా మనకి ఇలిస్ట్రేటర్ లో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి మామూలుగా సింపుల్ గా చూడాలంటే అంబులెన్స్ వచ్చేసరికి ఇది ఎంత ఉంటుంది, అరౌండ్ 10 feet ఉంటుందండి. ఈ హైట్ ఈ విడ్త్ వచ్చేసి హైట్ వచ్చేసి ఒక 7-8 feet ఉంటుంది. అంటే 10/7 70 SFT. అండ్ అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్స్ మొత్తం అన్ని కలిపిన ఒక సుమారుగా ఈ డిజైన్ హైట్ విడ్త్ వచ్చేసి సుమారుగా ఒక 200 SFT ఉంటుందండి. అదే ఈ మొత్తం ఫైల్, ఇది మొత్తం ఫైల్ 200 SFT ఫైల్ అనమాట ఇది మొత్తం. సో ఇదే 200 SFT ఫైల్ మనం ఫోటోషాప్ లో చేయాలంటే కొంచెం సిస్టమ్ అనేది కొంచెం హ్యాంగ్ అవుతుంది అనమాట. సో అదేం కాకుండా ఇది మనకి చాలా అంటే మీకు సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటది అనమాట. సో అండ్ ఈ ఎడిటింగ్ చేయడం, ఈ మిక్సింగ్ చేయడం, వీటిలన్నిటిని పవర్ క్లిప్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి దీంట్లో. అండ్ సింపుల్ గా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ అండి. సో ఇందులో ఏమేం చేయొచ్చు అనేది నేను ఒకసారి రిఫర్ చేయండి. సో మీకు విల్ హ్యావ్ బెటర్ ఐడియా అనమాట. యా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకేనండి, సైన్ అప్ చేస్తున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి. అండ్ ఎవరు ఫోటోషాప్ అడిగారు కదా, ఏయ్ లియో మ్యామ్, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను మ్యామ్, మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను మ్యామ్. మధు మ్యామ్, ఓకే సార్, ఓకే సార్. ఇది అసలు ఓపెన్ అవ్వట్లేదండి. అదే సార్ 2 days నుంచి అలానే వస్తుంది. లింక్ నేను యాక్చువల్ గా గ్రూప్ లో చూసాను, లింక్ లేదు. ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియో ఉంది, అందుకని ఇంకే మార్నింగ్ మెసేజ్ పెట్టాను. ఓకే మ్యామ్, నేను మళ్ళీ ఒకసారి దీంట్లో అప్లోడ్ చేసి మీకు లింక్ గ్రూప్ లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ యా సార్. మ్యామ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సైన్ అప్ చేస్తున్నానండి. ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే పింక్ చేయండి మ్యామ్.